గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ బృందం బుధవారం రాజమండ్రిలో పర్యటించింది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ బృందం రాజమండ్రిలో పర్యటించింది. పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్లతో పాటు పలు ఘట్టాలను, స్నానఘట్టాలకు అనుసంధానంగా ఉన్న రహదారులను బృందం సభ్యులు శంకర్, కె ప్రతిభ, కె సాభికి, బిఆర్ రమేష్ ఈ ప్రియదర్శనులు పరిశీలించారు. పుష్కరాల ఏర్పాట్లపై వివరాలను పుష్కరాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మహేష్ కుమార్ బృందం సభ్యులకు వివరించారు. స్నానఘట్టాల వద్ద యాత్రికుల కోసం చేపట్టాల్సిన మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలపై నివేదికను బృందం సభ్యులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. అందరికీ నమస్కారం. సో మనకి ఈ గోదావరి పుష్కరాల 2027లో ప్లానింగ్లో భాగంగా మనము ఒక కమ్ట్ అనే ఒక ఆర్గనైజేషన్కి రిక్వెస్ట్ చేశాము. ఇది చెన్నైలో ఒక స్పెషలిస్ట్ ఆర్గనైజేషన్, చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీని ఒక ఆర్గనైజేషన్కి రిక్వెస్ట్ చేశాము. సో దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ మొబిలిటీ అండ్ ఆల్. సో వాళ్ళు వచ్చి ఒక ఫీల్డ్కి స్టడీ చేస్తున్నారు. సో టోటల్గా మన ఆర్ఎంసీలో రాజమండ్రి పరిధిలో ఏమేమి రూట్స్ ఉన్నాయి, సో టోటల్ ఘాట్స్ ఎన్ని ఉన్నాయి, ఘాట్స్ యొక్క స్ట్రెచ్ ఎంత ఉంది, ఒక ఘాట్ కెపాసిటీ ఎంత, సో పబ్లిక్ని మనం ఏ ప్లేస్లో డ్రాప్ చేయొచ్చు, సో డ్రాప్ చేసిన పబ్లిక్ని ఎలా తీసుకొని రావాలి. సో ఈ ప్లాన్ అని బేసిక్ ప్లాన్ అని మేము ఆల్రెడీ వేసాము. ఆ బేసిక్ ప్లాన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళ ఎక్స్పర్టైజ్కి ఈ బేసిక్ ప్లాన్ని వాళ్ళు కొద్దిగా మెర్జ్ చేసుకొని, సో వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని, సో దట్ బెటర్ ప్లానింగ్ కోసమని వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఈరోజు వచ్చారు, ఒక 3-4 డేస్ స్పెండ్ చేస్తారు. సో మనం ఏదైతే రూట్స్ ప్లాన్ చేసామో అన్ని రూట్స్ ప్లస్ ఏదైతే పుష్కర్ నగర్స్ ప్లాన్ చేసామో అవన్నీ కూడా విజిట్ చేస్తారు. సో అక్కడ నుంచి క్రౌడ్ మొబిలిటీ ఎలా చేస్తామో, సో ఫ్రమ్ ది పుష్కర్ నగర్ టు ఘాట్ లెవెల్, కంపార్ట్మెంట్ లెవెల్, మైక్రో ప్లానింగ్ అన్నీ కూడా మేము ఏదైతే చేసామో అది వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని ఒక ఫైనల్ ఒక ప్లాన్ అనేది తయారు చేసి మేడం దృష్టికి పెట్టడానికి ఒక ప్లాన్ అనేది చేస్తున్నాం. థ్యాంక్ యూ.